గుడ్ మార్నింగ్ టు ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. అందరికీ నా నమస్కారములు. నా పేరు నందన్ రాజ్. మీరు చూస్తున్నది రిపబ్లిక్ కంట్రీ ఛానల్. విషయం ఏంటంటే నిజం తెలుసుకుందాం. ఏం నిజం తెలుసుకుందామంటే మన చరిత్ర, మన దేశ చరిత్ర, వాటి అసలు నిజాలు తెలుసుకుందాం. మన దేశం భరతుడు ఏలిన భారతదేశం కాదు. ఈ భరతుడు నిజం కాదు, ఒక నాటకం అని తెలిసి కూడా బ్రాహ్మణ సమూహాలు మన దేశానికి భారత్ అనే పేరు పెట్టారు. అలాగే గతంలో కవి కాళిదాసు, బ్రాహ్మణ కవి, మన దేశ నిజమైన చక్రవర్తులను, చరిత్రలను, అలాగే మన దేశం జంబూదీపం అనే పేరును కూడా అంతం చేస్తూ మన దేశ గొప్ప చక్రవర్తి భరతుడని, మన దేశం పేరు భారత్ అని ఒక నాటకం రాసి మనందరినీ నమ్మించాడు. అదేవిధంగా ఈ బ్రాహ్మణ సమూహాల గ్రంథాల్లో, ప్రాచీన గ్రంథాల్లో, సనాతన మంత్రాల్లో కూడా మన దేశాన్ని జంబూదీపం అనకూడదు, భారతదేశం అనాలని జంబూదీపే భరతఖండే అని రాసుకొని దాన్ని పదే పదే జపిస్తూ ఉంటారు. ఈ బ్రాహ్మణులు భారత్ని ఎందుకు అంత గొప్పగా ప్రతిష్ఠిస్తారు? ఈ బ్రాహ్మణులకు భారత్కు ఉన్న సంబంధం ఏమిటి? ఆ సీక్రెట్ ఏమిటి? అదేవిధంగా ఈ విషయాలు పూర్తిగా మనకు క్లియర్గా అర్థం కావాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. చూస్తే అవన్నీ క్లియర్గా మనకు అర్థమవుతాయి. ఓకే, ఈ బ్రాహ్మణులు మన దేశ మూలవాసులైనటువంటి జాంబవులు లేదా సింధువుల సంతతి కాదు. ఎవరంటే వీళ్ళు విదేశీ ఆర్య తెగల సంతతి. ఎవరు ఈ బ్రాహ్మణులు? విదేశీ ఆర్య తెగల సంతతి. ఈ ఆర్యులు ఎవరు అంటే యురేషియా ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఈ ఆర్య తెగలు యురేషియా ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఈ యురేషియా ప్రాంతం ఎక్కడుంది అంటే యూరప్ మరియు ఆసియా ఖండం సరిహద్దుల్లో ఉంటుంది. ఈ ప్రాంతంలో, ఈ యురేషియా ప్రాంతంలో నివసించే వాళ్ళని ఆర్యులు లేదా ఆర్య తెగలు అనేవాళ్ళు అక్కడ నివసిస్తుంటారు. మరి అక్కడి నుంచి వీళ్ళు మన దేశానికి ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు అనే విషయం కనుక ఒకసారి మనం పరిశీలిస్తే, ఆ ప్రాంతంలో ఒకప్పుడు భయంకరమైన కరువులు ఏర్పడి ఆ ప్రాంతంలో ఉన్న ఆర్య తెగలు రష్యాకి, జర్మనీకి, ఇటలీకి, టర్కీకి, ఇరాక్కి వంటి దేశాలకు వలసలు వెళ్ళారు. అలాగే కొందరు మధ్య ఆసియాలోని జురాసియన్స్తో నివసించేవాళ్ళు. అక్కడ వాళ్ళు మనిషికి సంబంధించిన మానసిక బలాలు, బలహీనతలు, వాటి యొక్క శక్తి సామర్థ్యాల గురించి తెలుసుకున్నారు. ఇక్కడ ఒక పాయింట్, మనిషికి సంబంధించిన బలాలు, బలహీనతలకు సంబంధించిన మానసిక స్థితి ఏంటంటే, ఒక మనిషిని కానీ లేదా ఆ వ్యవస్థను కానీ వాళ్ళ మానసిక స్థితిని ప్రేరేపించి వాళ్ళను అత్యంత గొప్ప వాళ్ళని తయారు చేయొచ్చు. అదే మనసును ప్రేరేపించి ఎంత బలవంతులైనా కానీ వాళ్ళను అతి భయంకరమైన బలహీనుల్ని కూడా తయారు చేయొచ్చు. అలాంటి మానసిక స్థితిని, మనోశక్తిని వాళ్ళు తెలుసుకోగలిగారు. అంతేకాకుండా వాళ్ళు మరొక విషయం ఏంటంటే మతం గురించి, దేవుడి గురించి, ఆ తర్వాత పాలన గురించి కూడా తెలుసుకున్నారు. తెలుసుకొని ఈ జురాసియన్స్ పాలనలో తలదూర్చడం జరిగింది. దాంతో ఆ జురాసియన్స్కు కోపం వచ్చి వాళ్ళు ఈ ఆర్యులను అక్కడి నుంచి తరిమేయగా వాళ్ళు వాళ్ళ పశువుల మందలతో, వాళ్ళ సమూహంతో మళ్ళీ సంచార జీవులుగా మారిపోయారు. సంచార జీవులుగా తిరుగుతున్న ఈ సమయంలో వాళ్లకు సింధు నాగరికత, సింధు నది పరివాహం గురించి తెలుసుకొని ఈ సింధు నాగరికత ప్రాంతం ఏదైతే ఉందో అది జీవనాధార ప్రాంతం అని తెలుసుకున్నారు. అలాగే సింధు నది పరివాహ ప్రాంతం పచ్చిక బయళ్ళ గల ప్రాంతం, నీటి వనరులు గల ప్రాంతం అని తెలుసుకొని వాళ్ళ పశువులకు కూడా మేతలు దొరుకుతుంది, నీళ్లు దొరుకుతాయని భావించి వాళ్ళు ఆ మధ్య ఆసియా నుంచి వాళ్ళ సమూహాలను, వాళ్ళ పశువుల గుంపులను తీసుకొని
ఇరాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, ఖైబర్ బోలాన్ కనుమల మధ్య నుంచి సింధు నది పరివాహ ప్రాంతం అంటే జంబూ ద్వీపంలోకి ప్రవేశించారు. ఈ క్రమంలో ఇరాన్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఆర్యులను మన ప్రాంతంలో ఉంటారేమో, ఇక్కడి నుంచి వీళ్ళని తరిమేయాలి, ఇక్కడ ఉండనివ్వకూడదు అని చెప్పేసి వాళ్ళు కొంతమంది కాపు కాశారు. కాపు కాసి వీళ్ళు చూస్తూ ఉండగా ఈ ఆర్యులు వాళ్ళ సమూహాలతో, వాళ్ళ పశువుల గుంపులతో, వాళ్ళ దేవుళ్ళతో నేరుగా ఇరాన్ దాటి ఆఫ్ఘనిస్తాన్ దాటి ఖైబర్ బోలాన్ కనుమల మధ్య నుంచి సింధు నది పరివాహ ప్రాంతంకు తరలి వెళ్ళడం చూశారు. చూసి దాన్ని వాళ్ళు ఆ సమాచారాన్ని వాళ్ళ రాజులకు పంపించుకోవడం, వాళ్ళ పాలకులకు పంపించుకోవడం జరిగింది. ఆ సమాచారం ఇప్పటికీ భద్రంగా ఉంది. ఆ విధంగా మన దేశం వచ్చిన మొట్టమొదటి ఈ విదేశీ ఆర్య తెగలు ఎప్పుడైతే మన దేశానికి వచ్చారో వాళ్ళ యొక్క మొట్టమొదటి ఆర్య తెగ పేరు భరత్. వాళ్ళ ఆర్య తెగ పేరు భరత్. ఈ భారత్ అనే పేరు వాళ్ళ ఆర్య తెగ పేరుతో మన దేశానికి మొట్టమొదలుగా వచ్చింది. ఈ భారత్ అనే పేరు మన దేశ పేరుకు సంబంధించింది కాదు. ఇది సాంస్క్రిట్ అంటే బ్రాహ్మణుల భాషకు సంబంధించింది. ఆ భాషకు సంబంధించిన పేరు ఇది. ఆ తరువాత మరికొన్ని ఆర్య తెగలు కూడా ఇదే విధంగా మన దేశ ప్రాంతానికి రావడం జరిగింది. వచ్చినప్పుడు ఈ ముందుగా వచ్చిన భారత ఆర్య తెగలు వాళ్ళని తరిమి కొట్టి మళ్ళీ తర్వాత వాళ్ళ ఆలోచన ఏమయ్యిందో ఏమో తెలియదు, కానీ ఆ మిగతా ఆర్య తెగలను కూడా వాళ్ళలో కలుపుకొని మొత్తం కూడా భారత ఆర్య తెగల్లో కలుపుకొని వీళ్ళంతా కూడా సింధు నది పరివాహ ప్రాంతం, అంతే సింధు నది లోయ ప్రాంతంలో నగరాలు అవన్నీ ఉండేటివి. కానీ ఇంకా పై ప్రాంతంలో దూరంగా వీళ్ళు నివసించే వాళ్ళు. ఈ ఆర్య తెగలు, ఆర్య భరత తెగలు వాళ్ళ జీవన విధానం ఏంటంటే వీళ్ళు యజమాని మరియు బానిస అనే విధానం నుంచి వచ్చిన వాళ్ళు. ఈ యజమాని బానిస అనే విధానం ఏంటంటే ఒక విషయం మనం తెలుసుకోవాలి. ఎవరైతే బలవంతులో, ఎవరైతే గెలుస్తాలో వాళ్ళు యజమానులు, ఎవరైతే బలహీనులో వాళ్ళు ఓడిపోతారో వాళ్ళు బానిసలు. అంటే బలం ఉన్నవాడు బలహీనుణ్ణి కొట్టుకొని తినొచ్చు అనే విధానం నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు. ఇది యూరప్కు సంబంధించినటువంటి విధానం. వీళ్ళు ఇప్పటి వరకు చాలా వరకు మనం చూసాము. వీళ్ళు ఈ బానిసలను ఎలా చూస్తారు అంటే, ఈ మనుషులు తెలివున్న వాళ్ళు లేదా బలమున్న వాళ్ళు తెలివి లేని వాళ్ళని లేదా బలహీనుల్ని వాళ్ళు బంధించి వాళ్ళు బానిసలుగా చేసుకొని మరొక జంతువులాగా, ఇప్పుడు మనం జంతువులను మనం వాడుకుంటాము, మన గురించే మనం జంతువులను పోషిస్తాము, పెంచుతాము, నీళ్లు పెడతాము, మేత పెడతాము, మన పనులకు వాడుకుంటాము. వాటికి ఏం కావాలో వాటికి స్వేచ్ఛ స్వతంత్ర సంబంధం లేదు, వాటికి జీవనత సంబంధం లేదు. ఆ విధంగానే ఈ గెలిచిన వాళ్ళు అనేవాళ్ళు, యజమానులు అనేవాళ్ళు బానిసలను కూడా ఆ విధంగా వాళ్ళకు ఎలాంటి హక్కులు, అధికారాలు, గౌరవాలు, విలువలు ఏమి ఇవ్వకుండా కేవలం వాళ్ళకు తిండికి మాత్రమే ప్రొవైడ్ చేసి వాళ్ళతో పనులు చేయించుకుంటారు, కావలసిన పనులన్నీ చేసుకుంటారు వీళ్ళు. ఆ విధంగా బానిసలుగా చూస్తారు. ఆ విధంగా ఈ మన దగ్గరికి వచ్చిన ఆర్య భరత తెగ వాళ్ళు బానిస యజమాని విధానం నుంచి వచ్చారు. వీళ్ళు మన దేశానికి వచ్చినప్పుడు పశువుల కాపరులుగా వచ్చారు. అప్పటికి మన ప్రాంతం సింధు నగర ప్రాంతం నాగరికత, పట్టణ నాగరికత సంతరించుకుంది. వీళ్ళు గ్రామీణ నాగరికులు. అదేవిధంగా వీళ్ళు సంచారులు. వీళ్ళకంటూ దేశం లేదు, వదిలిపెట్టేసి మధ్యలో తిరుగుకుంటూ వచ్చారు, సంచార జీవులుగా వచ్చారు. ఇక ఈ ప్రాంతంలోకి వాళ్ళు అడుగుపెట్టారు. ఏమని అడుగుపెట్టారో ఏమో తెలియదు, కానీ ఈ ప్రాంతం వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో భయంకరమైన విపత్తులు, వర్షాలు కురిసి పై ప్రాంతంలో అనేక కొండచర్యలు విరిగి, ఇక సింధు నది మొత్తం, లోయ ప్రాంతంలో నగరాలు ఉన్నాయి కదా, సింధు నది మొత్తం దాదాపు బురదలతో, వరదలతో పూర్తిగా సింధు నదిలోని నగరాలను, లోయ ప్రాంతంలో ఉన్న నగరాలను మొత్తం ముంచివేయడం జరిగింది. అదే క్రమంలో కొంచెం పైగా దూరంగా ఉన్నటువంటి మరికొన్ని నగరాలను బాగా దెబ్బతినిపోయి చితికిపోయాయి. ఆ చితికిపోయిన టైంలో
పక్కనే ఉన్నటువంటి ఈ ఆర్య తెగలు, వలసవాసులైన ఆర్య తెగలు, భరత్ అనే తెగలు మానవతా దృక్పథంతో ఆ విపత్తు కాలంతో వాళ్ళకు సహకరించి సహాయం చేసి వాళ్ళని కాపాడాల్సింది పోయి, వీళ్ళు తమ స్వార్థ బుద్ధితో మనకంటూ దేశం లేదు, మనకంటూ ఒక దేశం కావాలని అప్పుడు తలంచి ఇక చితికి పడిపోయి ఉన్న వాళ్ళను మరింత ధ్వంసం చేసి ఆ సింధు నగర పరివాహ ప్రాంతాలని మొత్తాన్ని వీళ్ళు ఆక్యుపై చేసుకున్నారు, ఆక్రమించారు, అక్రమంగా ఆక్రమించారు. క్రీస్తు పూర్వం 1700 శతాబ్ద కాలంలో మన సింధు నగరాలను అక్రమంగా ఆక్రమించి పాలకులయ్యారు. ఇక ఈ భూభాగానికి పాలకులైన తర్వాత ఈ భూభాగాన్ని మేము జయించాము, ఈ భూభాగం అంతటికీ మేము యజమానులం, ఇక్కడ సర్వ సంపదలు, వనరులు, ఈ భూమి, ఇక్కడ ఉన్నవన్నీ మా సొంతం, మేమే వాటికి యజమానులం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మనుషులు కూడా మాకు దాసులు. కాబట్టి ఈ దేశం ఏదైతే ఉందో ఆ దేశం పేరు ఇంతవరకు ఉన్నటువంటి పేరు కాకుండా మా పేరే ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ దేశానికి, అంటే సింధు నగరాలకి ఏదైతే ఉందో ఆ సింధు నగరాలకి, దేశమంతటికీ ముఖ్యమైన ప్రాంతం కాబట్టి, గొప్ప ప్రాంతం కాబట్టి, మిగతా ప్రాంతాలు జనపదాలు సమూహాలే, జనపదాలు గణరాజ్యాలు, కానీ ఈ సింధు నగరాలు మాత్రం నగరాలు. సో నగరాలు పెద్దది కాబట్టి ఈ భూభాగం మొత్తం మా ఆధీనంలో ఉంటుంది, ఇక మేమే యజమానులం కాబట్టి మా తెగల పేరే మేము ఈ దేశానికి పెట్టుకుంటామని ఈ దేశానికి భారత్ అనే పేరు పెట్టుకోవడం జరిగింది. అప్పుడు జంబూ ద్వీపాన్ని పేరు తీసి భారత్ అని పెట్టుకోవడం జరిగింది. ఇక ఆ క్రమంలో వీళ్ళందరినీ బానిసలుగా ఎంచుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి జనపదాలు, గణరాజ్యాలు, మిగతా అనేక సమూహాలు స్వతంత్రులుగానే ఉండేవాళ్ళు. ఇక్కడ జీవన విధానం ఎలా ఉండేదంటే అందరూ స్వేచ్ఛా సమానులుగానే ఉండేవాళ్ళు, ఎవరు బానిస ఎవరు యజమాని అనేది కాదు. కానీ వీళ్ళ తీరును బట్టి చూసిన తర్వాత వీళ్ళ పైన ఈ జనపదాలు, ఈ భూభాగంలోని జనపదాలు, గణరాజ్యాలు, తర్వాత అనేక సమూహాలు కూడా ఎక్కడికక్కడ తిరుగుబాటు చేయడం జరిగింది. దాంతో వీళ్ళు ఆ భారత్ అనే పేరును విరమించుకొని ఇక చివరికి వీళ్ళను ఏ విధంగానైనా సరే లొంగ తీసుకోవాలి, వీళ్ళను మనకు దాసులుగా చేసుకోవాలి, ఈ దేశానికి మనం యజమానులు కావాలి, సో ఈ దేశానికి మన పేరే పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో వీళ్ళు మన యొక్క బలాలు, బలహీనతలు వెతకడం ఆరంభించి ఆ తర్వాత వీటినన్నిటిని కూడా సాధించి చివరికి బ్రిటిష్ వాళ్ళు వచ్చేంత వరకు కూడా మనల్ని బానిసలు చేసుకొని, బ్రిటిష్ వాళ్ళు వచ్చేంత వరకు కూడా మనను కేవలం వాళ్ళ దాసులుగా, వాళ్ళ బానిసలుగా, మనం చదువుకోకుండా, జ్ఞానం పొందకుండా చేస్తూ ఆ విధంగా ముందుకు నడిపించారు. ఏ విధంగా మనల్ని బానిసలుగా చేసుకున్నారు, ఏ విషయంలో వాళ్ళు మనల్ని బానిసలుగా తయారు చేసుకోవడమే కాకుండా దాన్ని కొన్ని వేల సంవత్సరాల వరకు కొనసాగించగలిగారు అనే విషయాలు మనం ఇంకా ముందు చూద్దాము. ఇక్కడ వరకు ఇవన్నీ చూసినందుకు గాను, తెలుసుకున్నందుకు గాను రియల్లీ మీ అందరి కూడా హ్యాట్సప్. అదేవిధంగా మీరు ఈ విషయాలు తెలుసుకోవడమే కాకుండా ఇక మన దేశ సింధువులైన ఈ దేశ మూలవాసుల అందరికీ కూడా ఈ నిజాలు, మన దేశ ఈ నిజాలు, బయటికి రాని ఈ నిజాలు, దాచిపెట్టబడిన ఈ నిజాలు తెలిసే విధంగా అందరికీ షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. మరొక విషయం ఏంటంటే ఇంకా విషయాలు తెలుసుకునేది ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ నొక్కండి. ఓకే, థ్యాంక్ యూ టు యూ ఆల్.